హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సెకండ్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కానీ వారు వన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం శ్రీలంకని చక్కగా రిస్ట్రిక్ట్ చేయగలిగింది పాకిస్తాన్ వచ్చేసి. సో ఫాతిమా సనా కెప్టెన్సీ తీసుకున్న తర్వాత మొట్టమొదటి విజయాన్ని అయితే అందించడం అండ్ పాకిస్తాన్ని మంచి రేస్లో నిలపడం జరిగింది. యూఏఈ అంటే మనకు గుర్తొచ్చేది, నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది 2021. సో అందుకని కొంచెం పాకిస్తాన్ని మనం ఓవర్ కాన్ఫిడెన్స్గా తీసుకోకుండా మంచి ఫైట్ బ్యాక్ ఇస్తే మనదే విజయం అని చెప్పుకోవచ్చు. కానీ ఓవర్ కాషియస్గా వెళ్ళిపోకుండా ఉంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ స్టార్ట్ అయితే అంతగా రాలేదు. 6 runs దగ్గరే ఫస్ట్ వికెట్ అయితే పడిపోవడం జరిగింది. 12 runs దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడిపోవడం జరిగింది. మునివా అలీ 11 runs చేసి అవుట్ అయిన తర్వాత గుల్పెరోజా కూడా త్వరగానే అవుట్ అయింది 2 runsకి. కానీ పార్ట్నర్షిప్స్ ఎక్కడ కూడా 30 కంటే ఎక్కువగా నిలువరించలేదని చెప్పుకోవచ్చు. పార్ట్నర్షిప్సే కొన్ని మ్యాచెస్కి విజయాన్ని సాధించే దిశలో కానీ, లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కానీ బిగ్ స్కోర్గా కన్వర్ట్ అయ్యే విధంగా చెప్పుకోవచ్చు కదా. సో అట్లాంటి పార్ట్నర్షిప్స్ అయితే ఎక్కడ కూడా కనబడలేదు పాకిస్తాన్ ఇన్నింగ్స్లో. 25-30 అంతే, అంతకుమించి ఎక్కువగా అయితే పార్ట్నర్షిప్ అయితే వెళ్ళలేదు. అండ్ ఇద్దరు ఆకట్టుకున్నారు, నిదాదార్ అండ్ ఫాతిమా సనా. నిదాదార్ వచ్చేసి 23 runs వేయగా ఫాతిమా సనా 30 runs వేసింది. 3 4లు 1 6 సాయంతో ఫాతిమా సనా 30 runs అయితే చేయడం జరిగింది. కానీ 18 runsతో ఉమైమా సోహెల్ ఆడడం జరిగింది ఒకే ఒక 4తో. అండ్ సిద్రాన్ వచ్చేసి 12 runs వేసింది. అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. డబుల్ డిజిట్ స్కోర్ కింద ముగ్గురు తలా 3 వికెట్లు అయితే తీసుకున్నారు. సుగంధిక కుమారి, ప్రబోధాని అండ్ చమరి అటపట్టు స్కిప్పర్ శ్రీలంక అండ్ కవిషా దిల్హారీకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. టోటల్గా 116కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. 20 overs లోపే అవుట్ చేయడం జరిగింది, ఆల్అవుట్ అయితే అయ్యారు. అండ్ అనంతరం లక్ష్య ఛేదనకు దిగినటువంటి శ్రీలంకకి స్టార్ట్ అయితే రాలేదు. కెప్టెన్ చమరి అటపట్టు 6 runs వేసి అవుట్ అయింది. 6 runs వేసి అవుట్ అయిన తర్వాత సుగంధిక కుమారి రావటం, రిష్మి గుణరత్నతో 17 runs పార్ట్నర్షిప్ నెలకొల్పడం. అండ్ హర్షిత మాధవి కూడా త్వరగానే అవుట్ అయింది, ఆమె కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. కానీ రిష్మి గుణరత్నతో సుగంధిక కుమారి 17 runs పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత 3 runs వేసి సుగంధిక కుమారి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అప్పటికప్పుడే సెటిల్ అవుతున్న టైంలో వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది. కానీ రిష్మి గుణరత్నే 22 runs వేసి అవుట్ అయిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నిలక్షి డిసిల్వా 20 runs వేసింది. అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. అనుష్క సంజీవాని కావచ్చు, ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. అశ్విని పెరేరా కూడా త్వరగానే అవుట్ అయింది. అండ్ సదియా ఇక్బాల్కి 3 వికెట్లు రాగా నష్రా సంధు, ఫాతిమా సనా
అండ్ ఒమైమా సోహెల్ తలా ముగ్గురు 2 వికెట్లు అయితే తీసుకున్నారు. సో 6+3 9. సో 9 వికెట్స్ అయితే తీసుకొని 85 రన్స్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. 31 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది పాకిస్తాన్. సో గ్రూప్ ఏలో అగ్రస్థానానికి చేరుకుంది పాకిస్తాన్. సో ఇది ఫ్రెండ్స్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఆల్రౌండ్ షోతో అదరగొట్టినటువంటి ఫాతిమా సనాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.